హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో భాగంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పలు కీలక సూచనలు చేశారు. తన సినిమాపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే తాను ఎంతగా ఎదిగానో వాళ్లే చెబుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. హరిహర వీరమల్లును బాయ్కట్ చేస్తామని బెదిరించారని, ఓ హీరో సినిమా చేస్తే మిమ్మల్ని అది అంత భయపెట్టిందా అని క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్. నెల్లూరు వీధుల్లో పెరిగిన వాడినని, ఇక్కడ దాకా రావడం ఒక గొప్ప విషయమని, ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు. ముఖ్యంగా తాటాకు చప్పుళ్లకు తాను బెదిరిపోనని అన్నారు. అయితే తానిలా ఉన్నానంటే దానికి కారణం మీరే అంటూ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు పవన్. తానింత బలంగా ఉన్నానంటే కారణం తన అభిమానులేనని తెలిపారు పవన్ కళ్యాణ్. ఎంత ఎదిగానో తనకు తెలియదు, కానీ ధైర్యంగా ఉండటం తనకు ఎప్పుడూ తెలుసని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎప్పుడూ కృంగిపోయి కనిపించడం తనకు నచ్చదని చెప్పారు. బ్రతకడమే అద్భుతమైన విషయం అనిపిస్తుందని అన్నారు. విజయం కన్నా బ్రతకడం ముఖ్యమని అనుకుంటానని అన్నారు. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివిటీని చూసి ఎవరూ భయపడవద్దని పవన్ సూచించారు. ముందు జీవితాన్ని ఆస్వాదించండని తెలిపారు. విమర్శల్ని తేలిగ్గా తీసుకోమని కోరారు. అలా అని సున్నితంగా ఉండకుండా ధైర్యంగా విమర్శలకు ప్రతి విమర్శలతో దాడి చేయమని వ్యాఖ్యానించారు. ప్రతి సోషల్ మీడియా కామెంట్ను కూడా తిప్పికొట్టండంటూ పవన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు మూవీ క్లైమాక్స్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. విఎఫ్ఎక్స్ వర్క్ బాగోలేదని రివ్యూస్ వచ్చాయని, దానిపై తాము ఫోకస్ చేస్తామని చెప్పారు. అంతేకాక నెగిటివిటీ ప్రచారం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దని అభిమానులకు ఈ సందర్భంగా సూచించారు పవన్ కళ్యాణ్. It's not about success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. Yes, చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే. ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానని చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమీ తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే, నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అది నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సార్ మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్, మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్, నాకు పెద్ద కౌంట్ తెలియదు, కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్? యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా. కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే
అంటే వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch in it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. A DNA lo gelippoyinda baada. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఉండి ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. నేను బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి బ్రూస్లీ గురించి అదే. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్, దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ వెస్ట్. మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదు అంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without a doubt. In the most brilliant manner. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎవరు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to her. It's not about for us. It is about our civilization. It's about Bharatiyata. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళే మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, the people who possess that Vedic knowledge.